అందరికీ కొత్త ఏడాది శుభాకాంక్షలు. 12కు మీరు ఫుల్ బిజీలు ఉంటారు కాబట్టి ముందే చెప్తున్నా, అందరూ 31st బిజీలో ఉన్నట్టున్నారు కదా. మన వార్తలు ఏందో దబ్బ చూసి మీ ఎంజాయ్కి మీరు ఓర్రిగా. చలో హెడ్లైన్స్. అంతటా కొత్తేడాది సంబురాలు జోరుగా అవుతున్నాయి దావతులు. కోడి పందాలకు కోళ్లు రెడీ, హైదరాబాద్లోనే వెంచేది. పెరుగుతున్న బంగారం రేటు, ఏటీఎం లెక్క వెట్టుడు గిరేటు. చెమక్కుమనే సర్కారు బడి, సవలతులు చేసుకుండ్రు ముంగటవాడి. మస్తుగా వెంచిండు మీసం, ఎట్లున్నదో చూడుర్రి ఏషం. అరే ఏమాయరా, ఆడు ఇంకా రాకపోయే, ఇడ కూలిపోతున్నాయని చెప్తే అర్థం కాదా? కాటన్ ఏం సరిపోతాయిరా, ఇంకోటి చెప్పి పెట్టిన ఆల్రెడీ. చికెన్ మంచిగా ఫ్రై చేసి పెట్టిన, తలకాయ కూర బయట వండించిన మామ, టేస్ట్ కిరాకుంది, అర్జెంటుగా వచ్చాయి. మా మామూళ్ళ మామిడి తోటలా సిట్టింగ్ సెట్ చేసినారా, తెల్లారదాకా అడిగేటోళ్ళే ఉండరు. అమ్మో ఆనికి ఫోన్ చేయకురా నాయన, పోయిన తాపకే ఆగమాగం చేసిండు. వీళ్ళకేం పని లేదు, ఊకే ఫోన్ చేస్తారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా, గిట్లున్నది అంతటా. 31st అంటే ఆ మాత్రం ఉంటది. మళ్ళా తాగుడు, తినుడు, ఎగురుడు, దుంకుడు చిన్నగా లేదు పో. 10-15 రోజుల కాంచెల్లి పిలాన్లు వేసినట్టున్నారు. పొట్టు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రంగురంగుల లైట్ల కింద డీజేలు పెట్టుకొని డ్యాన్సులు చేసుకుంటా పాతేడు కష్టాలు మర్చిపోతున్నారు మనోళ్ళంతా. బాలరల్ల బీల్రతానము, వయసుల కాడ తాండవము. సరిపోని మాలు దింపితే రప్ప కాయలైతున్నాయి కాటాన్లు. చుట్టాల సిట్టింగులు, దోస్తులతోటి దావతులు. తిన్నోళ్ళకి తిన్నంత, తాగినోళ్ళకి తాగినంత. ఏడగింత తక్కువ కావద్దని తీరు బ్రాండ్లు తెచ్చిపెట్టిరు దుకాణాలల్లా. ఇవాళ ఎన్ని లారీల ఆటలు దిగినాయో పో. ఒక్కొక్కరు కిలలు కొంట పోయినరు. మళ్ళా చికెన్ దుకాణాలను తాకుడు తాకితే కోళ్లు కత్తాము. ఇక ఏ రెస్టారెంట్ చూసినా, హోటల్ చూసినా కూకొని సీట్ లేదు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారట. మళ్ళా చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, చేపల ఫ్రైలు, మంచూరియాలు, ఫాస్ట్ ఫుడ్లకు ఫుల్లు గిరాకీ. ఇక పట్టుకుపోయే పార్సల్కైతే లెక్కే లేదు. ఆన్లైన్ ఆర్డర్లు అలుగులు వారిని అనుకోరాదు. ఇక కేకుల గురించి ఎంత చెప్పినా తక్కువనే. పెద్దయి చిన్నయి ఎట్లంటే అట్లా తయారు చేసిండ్రు. రాత్రి 12 కొట్టంగానే కోసుడే కోసుడు, పూసుడే పూసుడు. బయట తిరిగేటోళ్ళు ఎంజాయ్ మంచిగానే ఉన్నది కానీ ఏ రోడ్డు మీద చూడు పోలీసులే ముద్దుగా కిక్కు మీటర్లు పట్టుకొని నిలబడ్డారు. బండ్లు ఆపుడు, ఊదిచ్చుడు, ఫైన్లు రాసుడు, ఎవరిని ఇచ్చిపెడతలేరు. మోర్ దెన్ 100 పాయింట్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళ లైసెన్స్ కూడా డిస్క్వాలిఫికేషన్ చేస్తాము డ్రైవింగ్ నుంచి. తర్వాత వాళ్లతో పాటు బండి నడిపే వ్యక్తి, తాగకుండా ఉన్న వ్యక్తి లేరు అంటే బండి కూడా హైకోర్టు ఆదేశాల ప్రకారంగా సీజ్ చేస్తాము. మన కాడజరంత ఆల్చంగా నీగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలో ముందే కొత్త ఏడాది వచ్చింది, ముందే సంబురాలు సురువైనాయి. కొత్తేడాది రాగానే ఫస్ట్ వచ్చే పండుగ అంటే సంక్రాంతి. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల పాటలు, ఇంటికి చుట్టాలొచ్చుడు, పిండి వంటలు చేసుడు, కొత్త బట్టలు కట్టుకునుడు, పోరలు పతంగులు ఎగరేసుడు. 3 రోజులు సంబురంగా చేసుకుంటారు. ఇది మనతానా. ఆంధ్రలా అంతకు మించి ఈ పండుగ చాలైతుంది. గ్రౌండ్లా టెంట్లేసి బరులు గీసి తయారు పెడతారు. బుస్కో అంటే చాలు ఫైటింగ్ కు కాలు దూతనే ఉంటాయి. కాకిడేగా, పచ్చకాకి, కాకినెమలి, చీతల, పేర్విన్, చీద్వా అవు పందెం కోళ్ళ పేర్రే. కొత్త ఏడాది వచ్చింది, సంక్రాంతి దగ్గర పడ్డది. పందాల కోళ్లు రెడీ అవుతున్నాయి. ఆంధ్రాలో జరిగే కోళ్ల కొట్లాటలకు హైదరాబాద్ పందెం కోళ్లు తయారైతున్నాయి. పట్నం శివారు బొంగళూరు దగ్గర పెద్ద కోళ్ల ఫారం పెట్టి సాగుతున్నాడు. కాక ఎల్బీ నగర్ కెళ్ళి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటది. 4 ఏళ్ల కిందట 10 పెట్టెలు 2 పుంజులతోటి ఫామ్ చాలు చేస్తే ఇలా 400-500 కోళ్లు తయారైతున్నాయట. వీటిని జాదుతానికి, మంచి చెడ్డ చూసుకోవటానికి మనుషులు ఉంటారు. ఇంట్లో కోళ్ల లెక్క నూకలు బుక్కవుల్లో పొద్దుగాల మళ్ళా పొద్దుముక్క రాగులు, ఒడ్లు కల్పిస్తారట. మామూలు రోజులలో అయితే ఇట్లా, అదే పందానికి తయారయ్యే టైంలోనైతే ఇట్లా. మళ్ళీ పందెం వేసుకునేది 40 రోజుల ముందు అయితే ఓన్లీ ఎగ్గు, మళ్ళా మధ్యాహ్నం దానం ఇయ్యము, మళ్ళీ సాయంత్రం వచ్చేసి మటన్ కీమా ఇవి పెడతారు. పిల్ల పుట్టిన కాంచెల్లి పందానికి తయారైతానికి ఏడాది టైం పడుతుందట. ఒక్క కోడి 2 కిలోల కాంచెల్లి 5 కిలోల దాకోసం ఉంటది. 10 ఏడు ఆంధ్రాకెళ్ళి వచ్చి కొనుక్కపోతారట. ఈడ ఆల్రెడీ ఫైటింగ్ కోసము చాలానే కోళ్ళు అమ్మేసిరట. ఇప్పుడు 40 కోళ్లు కొట్లాడకు తయారున్నాయి అనుకొస్తుండు. ఇంత కోళ్ళ రేట్ ఎంత అంటే 8,000 నుంచి 12,000 దాకా ఉంటాయి. రెడీ టు ఫైట్ అయితేనేమో 15 నుంచి 25-30 మధ్యలో ఉంటాయండి.
కోట్ల రూపాయల పందాలు నడిపించే పుంజులు మరి డిమాండ్ను బట్టి రేటు. పందెం కోళ్ళు అంటే ఆంధ్రాలో అనుకుంటాం, కానీ హైదరాబాద్ లో పెరిగి ఆంధ్రాలో కూతబెట్టబోతున్నాయి అన్నట్టు. ఇప్పుడేమున్నది, ఇంకా 10 రోజులైతే అప్పుడు ఉంటది అసలు జోరు. కాక హోటల్ సాంబయ్య, చికెన్ కొట్టు శంకరన్న, రైస్ మిల్లు రాములు, కారం మిల్లు కాంతమ్మ, కిరాణా దుక్నం కిష్టయ్య, బట్టల దుక్నం భద్రయ్య, పాల్వోష పార్వతమ్మ, చీరల్నేష చంద్రక్క, కట్ట కింద నర్సయ్య, గడ్డ మీద పరందాములు. ఇగో ఊర్లలో గిట్లనే పిలుస్తుంటారు. వాళ్ళ ఇంటి పేర్ల కంటే ఆలు చేసే పనులు, వాళ్ళ ఇంటి దగ్గర బండ గుర్తులతోనే ఊర్లో ఫేమస్ అవుతారు. గిట్లనే కొత్తోళ్ళు పోయి ఇంటి పేరు చెప్తే ఎవ్వరికి మతికి రాదు. ఓ సందుశివర సోమేశ అని తర్వాత ఇల్లు చూపిస్తారు. సేమ్ టు సేమ్ గీ కాక కూడా గట్లనే. గడ్డం జరంత తేడా కొడుతుందిలే. హగో ఏవో బయటికి తీస్తున్నాడు. అరే గడ్డం కాదు, మీసాలు. బందవస్తుగా పెంచిండు పో. 2 దిక్కుల కలిపి 6 అడుగులకు మీదుంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాయిపేటలు ఉంటాడు. పేరు వనమాల సూరిబాబు. ఊరంతా మీసాల సూరిబాబు, మీసాల బాబాయ్ అని పిలుస్తారట. 20 ఏండ్ల సంధి పెంచుతున్నాడట. మరి తాళ్ళు వేనినట్టే ఉన్నాయి. పొడువు మీసాలతోని అట్లనే బయటికి పోలేడు కాబట్టి మల్చి గడ్డం లెక్క చెక్కుతాడన్నట్టు. చూస్తుంటే మీసాల కోసం బగ్గనే ఖర్చు పెడుతున్నట్టుండు అనుకునేరు. వీటికి ఖర్చు అయితే ఏం లేదు, స్పెషల్ ఏం లేదు. పొద్దున్న ఒకసారి స్నానం చేయడం మిడికి సబ్బు పెట్టుకుంటారు, సాయంత్రం మిడికి సబ్బు పెట్టుకుంటారు, అదే దాని ఖర్చు. సబ్బుతోని గడిగినాక మంచిగా దూసి నూనె రాసి ఇట్లా సుట్టేస్తాడన్నట్టు. రోజుకో 2-3 గంటలు ఈటి పని మీదనే ఉంటాడట. ముత్తాత, తాత, తండ్రి ఇట్లనే పెంచితే వాళ్ళని చూసి ఫాలో అయిండు. మునుపు భూమి మీద కానేదట. ఓ పారి నాయన, ఇంకో పారి అమ్మ కాలం చేస్తే 2 మాటలు తీసేసి మళ్ళా పెంచిండు. ఇప్పుడు మోకాళ్ళ దాకున్నాయి. బయటికి పోతే పోరలంతా సెల్ఫీలకు ఎగబడుతుంటే మస్తు సంబరం అనిపిస్తుందట. మేసర బాబాయ్ వస్తున్నాడు, మేసర బాబాయ్ వస్తున్నాడు అంటారు. ఏ ఊరు పోయినా బాబాయ్ సెల్ఫీ సెల్ఫీ. కొత్త లేదు, పాత లేదు. 300 కిలోమీటర్ దూరం పోయి ఇల్లు ఆగినా బాబాయ్ బాబాయ్ అన్నమాట. ఇంటి పేరుతోని ఫేమస్ అయ్యేటోళ్ళు కొందరైతే కాక మీసాలతోని ఫేమస్ అయిండన్నట్టు. ఇవాళ మండువాలకు బగ్గనే లైన్లు కట్టి ఉండొచ్చురు. ఈతవనాల కాడ జాతరే. ఎప్పుడు ఎర్రమందేనా అనుకున్నోళ్ళంతా ఊర్ల బాట పట్టిరట. మళ్ళా 31 ఇక ఎట్లుంటది? 10 రోజుల ముందే ఫోన్లు చేసి చెప్పిరట. దొరికినోళ్ళు ఫుల్ కుషిలుంటే దొరకనోళ్ళు మళ్ళా గవ్వే తాగాల్సి వచ్చిందని జరంత రంది పడి ఉండొచ్చురు. తాటి కళ్ళు, ఈత కళ్ళు, జీలుగ కళ్ళు చూసినాం. అప్పుడప్పుడు ఇగో గిది. చెట్ల మీదకెళ్ళి బురుగు గారుతుంది. కింద ఓ బిందె కడితే ఒక్కో సుక్క పడుతుంది. మంచిగా గిలాసుల కొంపి తాగుతున్నారు. యాప చెట్టు కళ్ళంట. మరి తాటి చెట్టుకు ఈత చెట్టుకు కళ్ళు వారుతుంది గాని యాప చెట్టుకు వారుడే చిత్రమున్నది. నిజామాబాద్ జిల్లా కారేపల్లిలా 10 రోజుల సంది గిట్లనే కళ్ళు గారుతున్నదట. చెట్టుకు కత్తితోని గీయలేదు, ఘాటు పెట్టలేదు. దానంతట అదే వస్తుండే వరకు ఇట్లా బిందెలు పట్టుకొని నపరింత తాగుతున్నారు. కానీ తాటి కళ్ళు లెక్క తీయగుండదుల్లో యాపాకు లెక్కనే షేదుంటది. తాగితే మంచిదని ఊరోళ్ళంతా లైన్లు కట్టిండ్రు. కళ్ళు గారుతాయి సార్. ఈ యాప చెట్టు పెట్టి 50 ఏళ్ళు అవుతుంది, కానీ ఎప్పుడు లేదు సార్. ఇవి ఇప్పుడే కారుతుంది. ఈ లవ్ అంటే ఒక 8-10 రోజులు అవుతుంది. అండ్ అది షుగర్కి అండ్ డైజెషన్కి అండ్ అన్ని విధంగా అంటే ఏ సర్వరోగ నివారణ అన్నట్టు చెట్ల మంది అది. అప్పుడప్పుడు మీ ఊర్లలో సుతా చూసే ఉంటారు. ఇట్లా యాప చెట్టుకు కళ్ళు వారుడు తాగితే మంచిది, రోగాలు కొట్టేస్తదని పబ్లిక్ నమ్మిక. కానీ చెట్టుకు ఏదైనా బీమార్ వస్తే అప్పుడప్పుడు గిట్ల అవుతుంది. తాగొద్దని చెట్ల మీద ప్రయోగాలు చేసే సైంటిస్టులు చెప్పే ముచ్చట. ఏది నమ్ముతారో మీ ఇష్టమిగా. జూ పార్కుకు పోయినామంటే పిట్టలు, నెమళ్ళు, కోతులు, ఏనుగు, జిరాఫీలు ఇట్లా తీరు జంతువులు చూస్తాం. పెద్ద పులిని చూస్తే పిల్లలకు మస్తు మురిపం. సింహాలను చూస్తే చిన్నగా ఖుషిగారు. అడవికే రాజు మరి. ఇక సఫారీ అని ఓ బుడ్డ బస్సులో కూసబెట్టి తీసుకుపోయి అడవి మధ్యలో ఆపుతారు. పులులు, సింహాలు దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. పట్నంలు అంటే ఇట్లా. కానీ ఇప్పటికీ అడవిల దగ్గర బతికేటోళ్ళు దినామాటిని చూస్తుంటారు. వాటి మీద పాయిరం పెంచుకుంటారు. ఇగ్రం చుట్టూ తిరిగి పూజలు చేస్తుంది అక్క. తల్లి సింహం, దాని కూన.
సింహానికి ఇగ్రం పెట్టుడేంది అంటారా? దునియాలనే బగ్గ ఫేమస్ అయిన సింహం పేరు రాజమాత. 3 దునియా రికార్డులున్నాయి దీని పేరు మీద. గుజరాత్ రాష్ట్రం అడవులల్లో ఉండేది. దునియాలనే ఎక్కువ కాలం బతికిన సింహం ఇదేనట. 20 ఏండ్లు బతికింది. లెక్కకైతే సింహాల జీవిత కాలం 15-16 ఏండ్లే అని చెప్తుంటారు. కానీ ఇంకో 4-5 ఏండ్లు ఎక్కువ బతికి రికార్డు కొట్టింది. 7 మాటలు కలిపి 15 పిల్లలు పెట్టిందట. అది ఇంకో రికార్డు. 18 ఏండ్ల వయసులా కూనల్లి గాని 3వ రికార్డు కొట్టింది. T2 जो कप्स और शेर है सब वो इसके ही है यहाँ। और 2018 में इसने लास्ट कप को जन्म दिया था। రాజమాతకు పుట్టిన పిల్లలు ఆటికి పుట్టిన పిల్లలు మొత్తం కలుపుకుంటే ఓ 52 దాకా ఉండొచ్చునట. ఇయాల రేపు సింహాలు పులులు తాపకింత తగ్గిపోతుంటే గింత సంతతి పెంచిందంటే నియంగా రాజమాతే మరి. రాజ్యంలకు ఇంకో సింహాన్ని రాకుండా ఏలు వడియేసిందట. ఈ అడవికి దగ్గరలోనే గీ ఊరుంటది. కానీ ఎన్నడూ ఊరి మీద పడలేదట, మనుషుల మీద దాడి చేయలేదట. గందుకే ఊరోళ్లకు రాజమాత అంటే గంత పాయిరం. 2 ఏండ్ల కింద కాలం చేస్తే ఊర్లా ఇట్లా విగ్రహం పెట్టి గొలుసుకుంటున్నారు అన్నట్టు. ఏంది లచ్చన్న గంత పరిశాన్లున్నావు? ఏం చేయాలరా వెంకటి? పోయిన తాపకు సన్నాలు పెడితే పురుగు పట్టి మొత్తం కరవాయే. మొన్న దొడ్డి వస్తే షెడ్పానలు చేపట్టి పంట మొత్తం కొట్టుకవాయే. అంతకుముందు పత్తి పెడితే కాయ కూడా వెళ్ళకపాయే. వ్యవసాయం చేసడే దండగుంది. ఇగో ఇంతో అంత పంట వండినా రేటు రాకపాయే. చాలా మంది రైతులు గిట్లనే బాధపడుతుంటారు. కానీ గిట్ల వేస్తే వ్యవసాయం పక్క పండుగ అవుతుందని చూపిస్తున్నాడు గీ రైతన్న. డ్రాగన్ ఫ్రూట్, సీతాఫలం, మామిడి, నిమ్మ, దానిమ్మ, సపోటా, సంత్రా, అరటి, తీర్ పండ్ల తోటలు ఒకటే దగ్గరున్నాయి. ఎన్నొందల ఎకరాలలో పెట్టినరో అనుకునేరు. 4 ఎకరాలకు 10 తీర్ల పండ్లు పండిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి దగ్గర 4 ఎకరాల పొలంలా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తుండు గీ యువ రైతు. అంటే ఒక్క దగ్గరనే తీరొక్క పంటలు తీసుడన్నట్టు. పేరు విజయ్, చార్టర్డ్ అకౌంటెంట్. పట్నంలో కొలువు చేసుకుంటేనే వ్యవసాయం దిక్కుమల్లిండు. 2 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్, కడమ 2 ఎకరాల శ్రీగంధం చెట్లు, తీరొక్క తీరు పండ్ల తోటలు పెంచుతున్నాడు. మందుమాకులు కొట్టకుండా సేంద్రియ ఎరువులే వాడతాడట. 4 ఎకరాల్లో ఏం చేయొచ్చు అనేది ఒక రోల్ మోడల్ గా చేయాలా, ఛాలెంజింగ్ గా తీసుకొని ఏం చేయొచ్చు అనేది నాకు ప్యాషన్ అలా పెరిగింది. చేస్తూ పోతూ ఉన్నా కొద్ది డ్రిప్ సిస్టమ్ తోటి నీళ్ల సౌలతి చేసిండు. ఈడనే ఓ బుడ్డ ఇల్లు కట్టిస్తే గీ తాతను పండ్లకు పెట్టుకున్నాడు. ఆరానికో 10 రోజులకు వచ్చి మొత్తం అరుచుకుంటాడట. నడిమిట్లా బుడ్డ చెరువు లెక్క చేసుకొని చేపలు సుతా సాస్తున్నాడు. ఆవులు, కోళ్లు, కుందేళ్లు పెంచుతున్నాడు. గొర్రెలు కూడా తెచ్చే పనులున్నాడట. ఒక్కొక్క రకము ఒక 5-6 పండ్ల చెట్లు పెట్టాము. అంటే డిఫరెంట్ పీరియడ్స్ లో డిఫరెంట్ ఇన్కమ్ వస్తూ ఉంది. ఎప్పటికి కూడా మన క్యాష్ ఫ్లో అనేది డిస్టర్బ్ కాకుండా. అంటే ఏడాది మొత్తం ఏదో ఒక దాని మీద ఆమ్దాన్ వస్తూనే ఉంటదన్నట్టు. ఒక్కపారి పెట్టుబడి పెడితే కథం నెల ఆదాయమే. తక్కువ జాగల ఎక్కువ వండియాలి, ఎక్కువ లాభాలు చూడాలని ఉపాయం చేసిండు. పట్నంకి వెళ్ళి అన్నోళ్ళ చుట్టాలు తెలిసినోళ్ళు వచ్చి చూసిపోతున్నారు. చూసి చాలా ఇంప్రెస్ అయిపోయాను. నేను అసలు ఈ ఫామ్ హౌస్ నుంచి వెళ్ళాలి అని కూడా అనిపించట్లేదు. చాలా ఇంప్రెసివ్ గా ఉంది. అసలు ఈ విధంగా ఉండి మనం దూరంగా మనము సిటీకి దూరంగా వచ్చి ఉంటే చాలా మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుద్ది అనిపిస్తుంది నాకు ఇవన్నీ చూస్తుంటే. చుట్టుముట్టుండే రైతులు కూడా ఫామ్ హౌస్ కి వచ్చి వ్యవసాయం ఎట్లా నడుస్తుందో తెలుసుకుంటున్నారట. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ పద్ధతి ఫాలో అవుతున్నారు. మీ వ్యవసాయం సుత లాభాల సాటి కావాలంటే మీరు సుత ఆలోచన చేయరి మరి. సార్లు చక్కగా వస్తలేరంట. పోరలను కింద కూసబెడుతున్నారంట. ఎట్లా పంపించాలే? గా బిల్డింగ్ చూసినావా ఎట్లున్నదో? మన పిల్లగానికి ఏమన్నా అయితే హర్రే ఆడుకుంటానికి ఓ గ్రౌండ్ లేకపాయే, తాగటానికి మంచి నీళ్ళు కూడా దొరకకపాయే. ఇవాళ రేపు తెలుగు మీడియంలో చదివితే ఏమన్నా నిలువుంటుందా? ఇగో సర్కార్ బడికి పంపమంటే గిన్ని చెప్తుంటారు మళ్ళా. కానీ అంతటా గిట్లుంటేనా? ప్రైవేటు దిక్కు ఒమ్మన్న ఓరు కావచ్చు. మేడం బోర్డు మీద పాఠం చెప్తుంటే పోరలు బుద్ధిగా ఇనుకుంటా వొయ్యిలా రాసుకుంటున్నారు. చక్కటి బెంచీలు, గోడల మీద మంచి మంచి బొమ్మలు, ఆడుకుంటానికి గ్రౌండ్. ప్రైవేట్ స్కూల్ కాదుల్లో, గవర్నమెంట్ బడే. నల్గొండ జిల్లా పోలేపల్లి రామ్నగర్ సర్కార్ బడిని గింత చక్కగా మార్చుకున్నారు ఊరోళ్ళంతా కలిసి. పిల్లలకు మంచి క్లాస్ రూములు, బెంచీలు, చుట్టూ పారిగోడ, ఆడుకుంటానికి సౌలతి. బడిలా ఏమేం కావాలనో అన్ని వేసుకున్నారు. అంత ఊరి సర్పంచి పనితనమేనట. దాతలిచ్చిన పైకం, ఎమ్మెల్యే నిధులు, గ్రామ పంచాయతీ పైకం
పథకం మన ఊరు మన బడి పైసలు కలిపి సర్కారీ స్కూల్ ను గింత మంచిగా తయారు చేసిండట. పేరు బ్రహ్మచారి. ఊర్ల సర్పంచ్ అయినా వార్డు మెంబర్ అయినా ఊరోళ్ళు ఎవరైనా పిల్లలందరినీ గవర్నమెంట్ బడికే తోలిస్తారట. ప్రజాప్రతినిధుల పిల్లలు కానీ మిగతా గ్రామస్తుల పిల్లలు ఇక్కడ ఎవరైతే ఈ పాఠశాలలో చేర్పిస్తారో వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని చెప్పేసి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. గింత చక్కటి సౌలతులు చేసి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పినాక 1000 ఫీజులు కట్టి ప్రైవేట్కి ఎందుకు పంపుతారు? మొత్తం 180 మంది పిల్లలు చదువుతున్నారట ఈ బడిలా. పతేడు గురుకుల పాఠశాల పోటీ పరీక్షలకు ఇండ్లకెళ్లే 15-20 మంది సెలెక్ట్ అవుతున్నారంటే చూడురి మరి. Children are coming to our school with a joy and happyful mood and they get good education here and we the teachers are trying our level best. ప్రైవేట్ స్కూల్లో ఉన్న ఫెసిలిటీ అన్ని ఇక్కడ మంచిగా ఉంటాయి. సౌకర్యాలు తరగతి గదిలో గానీ తరగతి గదిలో ఫ్యాన్లు లైట్లు బోర్డు అసలు ఎంత బాగా సిస్టమేటిక్ గా గ్రూప్స్ చేస్తారు. పిల్లలు పెరిగే వరకు టీచర్లు సరిపోతలేరట. ఇంకో 2 కావాలని కోరుతున్నారు. కానీ మీదికెళ్ళి సర్కార్ పైసలు వంపుడు ఎంత ముఖ్యమో ఊర్లో పట్టించుకొని కావాల్సిన పనులు చేపించుకునేటోళ్ళు సుత గంతే ముఖ్యమన్నట్టు. మన ఊరు మన బడి అని అంతటా గిట్లనే ముంగటికొస్తే గవర్నమెంట్ బల్ల ఆలత జల్దిగానే మారుతుండొచ్చు. కూరగాయలు పండ్లు ఈ రెండు ఏం చేస్తారులా? ఏం చేస్తాం? కోసి కూర వండుతాం, కోసుకొని తింటాం అంటారు కదా. కొందరైతే జ్యూసులు కూడా వేసుకొని తాగుతారు. దోసకాయ క్యారెట్ బీట్రూట్ ముక్కలైతే పచ్చిగా అట్లనే తినేస్తారు. మంచిగుంటే కడుపులేస్తాం, ఖరాబ్ అయితే బయట వారేస్తాం. మనకు తెలిసి గింతే. కానీ కూరగాయలు పండ్లతోని ఇంకో తీరుల ఫాయిదా చేస్తున్నారు గిల్లు. అదెందో తెలవాలంటే ఈ వార్త చూడాలి. ముద్దుగా కూకొని పప్పు రుబ్బుతున్నారు అనుకునేరు, ప్రయోగాలు చేస్తున్నారు అక్కలు. అటు ఆళ్ళు సుత అదే పనులున్నారు. ఇంతకు వీళ్ళు ఏం తయారు చేసిండ్రంటే సబ్బులు షాంపూలు షాయపత్తలు పెయ్యికి రాసుకునే క్రీమ్ల కాంచెలి నెత్తెంటికలకు పెట్టుకునే నూనెల దాకా అరొక్కటి ఉన్నాయి. అట్లని కెమికల్స్ తోని చేసినాయి కాదుల్లో, మొత్తం కూరగాయలు పండ్లతోనే. అవి సుత బీమార్లకు మందులు లెక్క పనిచేసేటియే. వనపర్తి జిల్లా మోజర్ల హార్టికల్చరల్ యూనివర్సిటీలో చదివే గీళ్లే తయారు చేసింది. గీ సారు దగ్గరుండి ప్రయోగాలు చేపించిండు. హగో గీ షాపత్తను దేశం మీది బాజుకు మంచు కొండల్లో పెరిగే చెట్ల నుంచి తెచ్చి తయారు చేసిరట. 1-3 మాటలకు పనికొస్తదట. ఇది కార్ల గాలిని తేటగా వేసేది. కార్ల ఏసీ ఆన్ చేసి గీ బొడ్డే తీసి చెక్కతోని వేసిన గీ మూత పెట్టినామంటే కమ్మటి ఆసనతో పాటు దగ్గు పడిషం గిడిషం అన్ని పోతాయట. జనాలకి రాబోయే కాలంలో ఏదైతే వైరస్ అటాక్ ఉన్నా కూడా దానికి నిలదొక్కునే విధంగా మనం ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండేటట్టు సో ఇలాంటి ఉత్పత్తులు మనం ఇది తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇక ముఖం మీద మచ్చలుంటే గీ క్రీమ్ రాసుకున్నారంటే 2-3 రోజులలోనే మాయమైతాయట. అట్లనే సబ్బులు బేబీ సబ్బులు షాంపూలు నూనెలున్నాయి. బయట నూనెలకు వీళ్ళు తయారు చేసిన నూనెలకు ఫరాక్ ఏందంటే బయట మార్కెట్లో స్ప్లిట్ ఎండ్స్ కి ఈ ఆయిల్ వాడితే మంచిది, డాండ్రఫ్ కి ఈ ఆయిల్ వాడితే మంచిది, పేలిపోవడానికి ఈ ఆయిల్ వాడితే మంచిది అని చెప్తారు. కాకపోతే ఇందులో ఉండే డిఫరెంట్ ఆయిల్స్ వల్ల అన్నిటికీ ఒకటే సొల్యూషన్. గదన్నట్టు ఒక్క నూనెతోని శాన తీర్ల ఫాయిదా అవుతుందట. ఇప్పటికే కొనుక్కోబోతున్నారట శాన మంది. కూరగాయలు పండ్లు ఆడకం చేసి చేతులతోని తయారు చేసిండ్రు కాబట్టి జరంత పిరమే ఉంటాయి. ఓ పారి వాడి చూస్తే చూడుర్రి మరి. ఏటీఎంలా కారెట్ గీక్తే పైసలు వస్తాయి. కొన్ని ఏటీఎంలా కారెట్ పెడితే డబ్బా నిండా మంచినీళ్ళు వస్తాయి. వాటర్ ఏటీఎం అన్నట్టు. ఇక కొన్ని ఏటీఎంలా బియ్యం వస్తాయి, రైస్ ఏటీఎం. కొన్ని ఏటీఎంలా చేతి సంచులు వచ్చాయి ఇకమతి వేస్తే, ఇంకొన్ని ఏటీఎంలల్లా వాడి పారేసిన ప్లాస్టిక్ బాటలు వేస్తే కమ్మటి షాయ్ వస్తుంది. కానీ ఈ ఏటీఎంలో ఏమొస్తాయంటే హాహా చెప్పుడు కాదు చూడాల్సిందే. ఆవు బంగారు బిల్లలే దుక్నంలో కొన్నాయి కాదుల్లో, ఈ మిషన్ లో కొన్నాయి. గోల్డ్ ఏటీఎం మరి. ఏటీఎం మిషన్లకి వెళ్ళి కారెట్ పెట్టి పైసలు గీకినట్టే ఇంట్లో కారెట్ పెట్టి కావాల్సినంత బంగారం కొనుక్కోవచ్చు. ఏడాది కింద దేశంలోనే ఫస్ట్ గోల్డ్ ఏటీఎం మన హైదరాబాద్ బేగంపేటలో పెడితే రెండోది అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో పెట్టిండ్రు. 1/2 గ్రామ్ కాంచెలి 2 తులాల దాకా బంగారం కొనుక్కోవచ్చిండ్లా. ఏ రోజు ఎంత రేటు ఉంటుందో మిషన్ మీద చూపిస్తుంది.
ఏటీఎం కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా లేదంటే ఫోన్ పే గూగుల్ పే చేసినా కొనుక్కోవచ్చు. ప్లస్ ఎవరన్నా జనరల్గా లేడీస్ కానీ జెంట్స్ కానీ కొంచెం వైజ్గా ఉండే వాళ్ళు ఎవరన్నా ఒక సిల్వర్ కాయిన్ గోల్డ్ కాయిన్ కొనాలంటే వెంటనే వాళ్ళు కొనేసుకోవచ్చు. షాప్కి వెళ్ళి షాప్లో వాళ్ళు ఇబ్బంది పడి మనం ఒక 0.5 గ్రామ్ షాప్లో కొనాలి అంటే చాలా మొహమాట పడతాం. వాజీవే గిట్లనే పెండ్లికో దావత్కో గిఫ్ట్ ఇస్తానికి 1/2 గ్రాము కొనాలంటే నాదాని అనిపిస్తుంది. ఈడనైతే కావాల్సినంత కొనొచ్చు. మున్పటి ఏటీఎంల బంగారం మాత్రమే పెట్టిండ్రు. ఈ ఏటీఎంల బంగారంతో పాటు ఎండి బిల్లలు కూడా అమ్ముతున్నారు. ఎవరికి ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు అన్నట్టు. సిల్వర్ మీకు పెద్ద వాల్యుయేషన్ కనపడదు. ఆల్ పుట్ టుగెదర్ సిల్వర్ మీకు హార్డ్లీ 75,000 80,000 వాల్యూ ఉంటుంది. గోల్డ్ మాత్రం ఇట్ విల్ బి కమింగ్ అప్ టు 2 crores ఫుల్ చేస్తే. హొబ్బెరకొండు ఈ మిషన్ల 2 కోట్ల ఇలువ చేసే బంగారం పడుతుందట. ఏ దుక్నాలే లూటీ చేస్తున్నారు. బంగారు ఏటీఎం మీద వడరా అనేరు. కంపెనీ సెక్యూరిటీ ఒకళ్ళు ఉంటారు. మెట్రో స్టేషన్ లో సెక్యూరిటీ ఉంటది కాబట్టి గా బుగులేం ఉండదట. అంతా మంచిగానే ఉన్నది కానీ బంగారమే మోగుల మీద కురికింది. తులం 63,000 మరి. గా నడమ తగ్గినట్టే తగ్గి మళ్ళా మీదికి పోయింది. దునియా మార్కెట్ల రేట్లు పెరిగే వరకు మన తన పెరుగుతుందట. ఇప్పుడు ఇది ఒక మంచి కరెక్షన్ ప్రైస్ కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడం బెటర్ అండి. ఇంకా రానున్న రోజుల్లో పెరిగే అవకాశమే ఉంది. ఇప్పుడు కొనుడే కష్టం అంటే రేపు ఇంకింత పెరిగొచ్చునట. చూసుకోండి మరి. ఇంకో 20 రోజులైతే దేశంలోనే పెద్ద పండుగ చాలైతుంది. అయోధ్య రామ మందిరం ఓపెనింగ్. మరి దేశంలోనే పెద్ద గుడి. అంతటికెళ్ళి లక్షల మంది భక్తులు వస్తారు. సపరేట్ బస్సులు రైళ్లు సుత నడుస్తాయి. గా పండుగకు మేము కూడా పోవాలి. మంచిగా రామయ్య దర్శనం చేసుకొని రావాలని ఇప్పటికెళ్ళి కావాల్సినవన్నీ తయారు పెట్టుకుంటున్నారు భక్తులు. ఇంకా జరంత టైం ఉంది కానీ ఇప్పుడైతే గి వార్త చూడుర్రి. సీతారాముల స్వయంవరం కండ్ల ముంగట కనిపిస్తుందిలే, కానీ రంగులతోని వర్షింది కాదుల్లో. కందులు, పెసర్లు, మినుములు, ఉలువలు, శనగలు ఇట్లా 11 రకాల పప్పులతోనే వేసిండ్రు. 101 క్వింటాల పప్పులు పట్టినాయట. 11,000 అడుగుల జాగల 10 మంది ఆర్టిస్టులు కష్టపడితే గింత మంచిగొచ్చింది. కానీ మనతన కాదు, నేపాల్ దేశంలా 2 ఆ దేశపోళ్లే 8 మంది మన ఆర్టిస్టులు పనిచేసిరట. 120 అడుగుల పొడవు 91 అడుగుల ఎడల్పుతోనే వేసిండ్రు. జానకపూర్ ధామ్ అనే ఊర్లో జరిగిందిట్లా. సీతమ్మ పుట్టింది మా ఊర్లోనే అని నమ్ముతారు ఇక్కడోళ్ళు. జానకమ్మ పేరు మీదనే జానకపూర్ అనే పేరు వచ్చిందన్నట్టు. అప్పట్లా శ్రీరాముడు సీతమ్మను స్వయంవరం చేసుకున్నది ఈడనేనట. గదే జాగలా ఇప్పుడు ఇంత పెద్ద ఆర్టేషనమని చెప్తున్నారు. పతేడు సీతమ్మ పేరు మీద జాతర సాగితే ఏడాదికో తీర్లా గిట్ల గొలుసుకుంటారన్నట్టు. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తిన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.